అందరికీ నమస్కారం. మీ పెరట్లో ఉన్న కరివేపాకు మొక్కలు సరిగా పెరగడం లేదా? మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శీతాకాలం ప్రారంభం కాగానే కరివేపాకు మొక్క నిద్రాణ స్థితిలోకి వెళుతుంది. ఈ సమయంలో మొక్క సంపూర్ణ విశ్రాంతి స్థితిలో ఉంటుంది, అందువలన పెరుగుదల సరిగా ఉండదు. దానిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కరివేపాకు మొక్క శీతాకాలంలో సూర్యరశ్మి పడకపోవడం వల్ల సరిగా పెరగదు. కాబట్టి మీ మొక్కకు సూర్యరశ్మి తగిలేలా నాటుకోండి. మొక్క యొక్క నేల పొడిగా కనిపించినప్పుడు మాత్రమే దానికి నీరు పోయాలి. ఎక్కువ నీరు పోయడం వల్ల మొక్క యొక్క వేర్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నిద్రాణ స్థితిలో మొక్కలో ఎలాంటి ఎరువులు లేదా ఎరువులు వాడకుండా ఉండండి. వర్మ్ కాంపోస్ట్ వేయండి, దీనితో మొక్కలు వేర్లు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. పిచికారి కొరకు పంచగవ్య వాడుకోండి. ఇది మొక్కల ఆకుల నాణ్యత, సువాసనను పెంచుతుంది. వేర్లు ఫంగస్ కలిగి ఉండవు మరియు మొక్క అవసరమైన పోషకాలను పొందవచ్చు. ఒక చిన్న చెంచా తురిమిన పసుపును నేలకు జోడించవచ్చు. పసుపులో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీనికి తోడు ఇందులో చాలా మంచి మొత్తంలో పొటాషియం కూడా ఉంటుంది. ప్రతి 20 నుండి 25 రోజులకు ఒకసారి దీనిని వాడండి. మొక్కలో కాయలు తయారైతే కోసి వాటిని వర్షాకాలంలో నాటండి. శీతాకాలంలో మొక్కలకి పగటిపూట పూర్తిగా సూర్యరశ్మిని పొందగలిగే ప్రదేశంలో ఉంచండి. శీతాకాలంలో కరివేపాకును కత్తిరించడం నివారించండి. ఆకులు పసుపు రంగులో ఉండి ఎండిపోతే వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఫిబ్రవరి, మార్చి నెల సమీపిస్తున్న కొద్దీ ఇవి మళ్లీ పెరుగుదలను ప్రారంభిస్తాయి. శీతాకాలంలో కరివేపాకు మొక్క ఎండిపోకుండా మీరు ఈ విధంగా రక్షించవచ్చు. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదములు.